ఈ ట్రెక్ నాకు ఎంత ఇంపార్టెంటో తెలిసిన చాలా తక్కువ మంది మనుషుల్లో ఫస్ట్ మా అమ్మ ఉంది. అమ్మ నాకు ఇలా కొంచెం ధైర్యం కావాలి, నన్ను టెంపుల్కి తీసుకెళ్ళంటే వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ నిద్రలేపు మరీ తీసుకెళ్ళింది. నాకు మా అమ్మలో నచ్చే విషయం ఏంటంటే అది ఆవిడకి ఎంత ఇంపార్టెంట్, అది ఆవిడకి ఎంత అవసరం అనేది పక్కన పెట్టి నేను నోరు తెరిచి ఒకటి నాకు ఇది కావాలమ్మా అంటే చేతనైనంత సహాయం తోడు అయితే మా అమ్మ నాకు ఎప్పుడు ఇస్తూనే ఉంది. థ్యాంక్ యూ అమ్మ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. నా ట్రెక్ ఇంకా ఒక్కరోజు ఉంది. సో ఒక్కరోజు ముందు చేసిన ఫస్ట్ పని టెంపుల్కి వెళ్ళాము, ఆ తర్వాత సినిమాకి వెళ్ళాను. ఈ సినిమాను అర్థమై ఉంటుంది కదా, డెడ్పూల్ వర్సెస్ వోల్వరిన్. ఏమో నాకైతే ఫస్ట్ డెడ్పూల్ చూసినంత హై అయితే మరి ఈ సినిమా ఇవ్వలేదు. ప్లీజ్ డోంట్ హేట్ మీ, బట్ యా ఐ ఎంజాయ్డ్, బట్ ఫస్ట్ వన్ వాజ్ బెటర్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందు రోజు నేను చేయబోతున్న నెక్స్ట్ వెబ్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ డబ్బింగ్ కూడా చెప్పేశాను. ఎప్పుడు రిలీజ్, ఎందులో రిలీజ్ ఇవన్నీ చెప్పడానికి నేను రైట్ పర్సన్ కాదు. నాకు ఎపిసోడ్ అయితే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. చూద్దాం రిలీజ్ అయ్యాక మీకు నచ్చుతుందో లేదో, బట్ ప్లీజ్ బీ అ లిటిల్ పేషెంట్. ఓకే, పెద్ద స్టంట్ అయిందే బాబు, 10 minutesలో రీచ్ అయిపోతా. కట్ చేస్తే ఇట్స్ ది డే, ఫ్లైట్ ఎక్కబోతున్న రోజు. సో మా అమ్మ ఏం చేస్తుంది, వెళ్ళే ముందు నాతో పాటు నా రూమ్లో కాసేపు టైం స్పెండ్ చేస్తుంది. ర్యాండమ్ షిట్ మాట్లాడుకుంటాం. అడిగాను ఒకసారి, పెద్దగా రెస్పాండ్ రావాలి. అన్నెసెసరీ స్టఫ్ అయితే ఏం ప్యాక్ చేయలేదు. అబ్బా బ్యాగ్ ఏమైనా 15 kgs బియాండ్ ఉంటుంది అనుకున్నా, లక్కీగా 14.5 ఉంది. సెట్. ఇది చూస్తున్నప్పుడు నా మైండ్లో ఒకే ఒక సాంగ్ ప్లే అయింది. అదేంటో తెలుసా? ఎగిరే ఎగిరే పైకెగిరే కలలే అలలయే పైకెగిరే పలుకే స్వరమై పైకెగిరే ప్రతి అటుకు స్వేచ్ఛ కోరదా. సారీ, పక్కన అంకుల్ ఏది ప్యాక్ చేసుకుంటే నీకెందుకు ప్రియా గుడ్లు వేసుకుని చూస్తున్నావు? నీకేమైనా బిస్కెట్లు ఇస్తారా, పెడతారా? ఎత్తవ్వా, వాళ్ళు ఏదో ఇక్కడి నుంచి కరాచీ బిస్కెట్లు పార్సల్ తీసుకుంటుంటే నువ్వు ఎందుకు అట్లా చూస్తున్నావు అని అనిపించింది ఈ వీడియో చూస్తున్నప్పుడు. నేను అదేంటి అలా చూసాను ఆయన ప్యాక్ చేసుకుంటుంటే అని. ఇట్స్ ఓకే. నా వెనుకున్న అబ్బాయి ఇందాక నుంచి నా కెమెరాలోకే చూస్తున్నాడు. నేను ఏమన్నా అన్నానా? ఎంత ఎదిగిపోయావు పార్దు అన్న మూమెంట్ అనమాట ఇది. ఫస్ట్ డబ్బులు వేస్ట్ చేయాలని లేదు, సెకండ్లీ ఏదో తినాలి కాబట్టి చెత్త తినాలని లేదు. సో ఇంటి నుంచి పెరుగన్నం, మా అమ్మ చిక్కుడుకాయ ఫ్రై చేసింది, సైడ్లో అది మంచి ఇంకేసుకొని కుమ్మే పొట్ట చల్లబడింది. నా పక్కన ఒక 3 generations నుంచి ఉన్నారా. అఫ్కోర్స్ ఆ 3 generations తర్వాత ఇంకో పెద్ద జనరేషన్ గ్యాపే ఉంది, బట్ స్టిల్ వాళ్ళ ముగ్గురులో నన్ను నేను చూసుకుని అనిపించింది. అంటే ఇప్పుడేమో పిల్లలు ఎయిర్పోర్ట్లో మాట్లాడుకుంటున్నారు, మనమేమో ఎయిర్ ఫోర్స్ అంటే గాలికి తిరుగుతూ బేవర్స్గా రోడ్డు మీద తిరుగుతూ నేర్చుకున్నాను. బట్ యా, ఫెల్ట్ గుడ్ స్టాండింగ్ బిసైడ్ దెమ్. ఫ్లైట్ నంబర్ 6E, నంబర్ మర్చిపోయా, ఫ్రమ్ హైదరాబాద్ టు శ్రీనగర్ ఇస్ నౌ రెడీ ఫర్ బోర్డింగ్. Shripriya, please stop recording and come take your seat. We wish you a safe and wonderful flight. నాకేమైనా కస్టమైజ్డ్ అనౌన్స్మెంట్ ఉంటే అది ఇలానే ఉంటుందేమో. హలో 6E. ఎంతైనా ఇండిగో 6E ఫ్లైట్స్ బాగుంటాయరా సర్వీస్. చాలాసార్లు వాటర్ తాగాను కానీ ఎప్పుడు కప్ మీద ఇది చూడలేదు. స్పాట్ ద లై అంట, లెట్స్ ట్రై. అరే ఏది తెలిసిన తెలియకపోయినా ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రం ఫ్రెంచ్లో ఇన్వెంట్ చేయలేదురా, అది మాత్రం తెలుసు. సో మిగతా ఫ్యాక్ట్స్ కాదో తెలియకపోయినా ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్లో కనబట్టలేదు అని తెలిసినందుకు నేను అదే లైవ్గా ప్రకటిస్తున్నాను. బట్ మీరేమంటారు? నాలాగే మీలో కూడా ఎవరికన్నా సుడోకో గేమ్ ఇష్టమా? నాకైతే చాలా 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 ఇష్టం. వెబ్ సిరీస్లు, సినిమాలు, ఐప్యాడ్లు ఈసారి వద్దనుకొని ఒక బుక్, సుడోకో యాప్, ఈ రెండింటితోనే టైం స్పెండ్ చేయాలి బోర్ కొట్టినప్పుడు అని డిసైడ్ అయ్యి వచ్చా.
నా అదృష్టానాలో ఏమనాలో తెలియదు కానీ జనరల్గా మ్యాక్సిమం టైమ్స్ సీట్ సెలెక్ట్ చేసుకోను, వాళ్ళు ఇచ్చిందే తీసుకుంటా. బట్ నా ముందర సీట్ వాళ్ళు రాకపోవడమో ఆర్ ముందరున్న విండో సీట్ ఖాళీ ఉండడమో జరుగుతుంది. నేను సైలెంట్గా ఎవరు చూడినప్పుడు జంప్ అయ్యి ముందుకు వచ్చేస్తా. ఈసారి కూడా అదే జరిగింది. ముందర ఒకే ఒక అంకుల్ కూర్చున్నారు, అది కూడా మిడిల్లో కూర్చున్నారు. ఆయన వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నేను వచ్చి విండో సీట్లో కూర్చున్నాను, ఆయన పాపం థర్డ్ సీట్లో కూర్చున్నారు, మధ్యలో సీట్ ఖాళీ పెట్టి. సో యా కాక్పిట్ వెనకనే ఫస్ట్ ఏ రోలో కూర్చోడం ఫస్ట్ లెగ్ రూమ్ ఎక్కువ ఉంటుంది. అండ్ దెన్ అవి కాస్ట్లీ కూడా ఉంటాయి అనుకుంటా, బట్ అదృష్టవశాత్తు నాకు ఫ్రీగా దొరికింది. పక్కన ఉన్నారే అంకుల్ పేరు శ్రీనివాస్ అనమాట. చూడడం చాలా స్ట్రిక్ట్గా సీరియస్గా ఉన్నా ఒకసారి కాన్వర్జేషన్ ఇనిషియేట్ చేశాక ఎంతసేపు మాట్లాడారో. లాస్ట్ 1 hour అసలు టైమే తెలియలేదు. అంకుల్ హంపీలో ఉంటారు, ఇప్పుడు అమర్నాథ్ యాత్రకి దర్శనంకి వచ్చారనమాట. అండ్ దెన్ అంకుల్ వారణాసి వెరీ ఫ్రీక్వెంట్గా వెళ్తారు. నాకు తెలిసి నేను ఇప్పటివరకు విన్న వాటిలో ఎవరు ఇంత ఫ్రీక్వెంట్గా వెళ్ళడం దర్శనం చేసుకోవడం వెళ్ళలేదనమాట. సో అంకుల్ ఈసారి చెప్పారు, నువ్వు వారణాసి వెళ్తే నాకు చెప్పు, నీకు స్పెషల్ దర్శనం ఇప్పిస్తా అని అంకుల్ నంబర్ కూడా తీసుకున్నాను అనమాట. అండ్ దెన్ కొంచెం టెన్స్డ్గా ఎక్కడో చిన్న భయం, ఒకే ట్రెక్ ఎలా అవుతుందని అనిపించినప్పుడు అంకుల్ ఫోన్లో మన కాశీ విశ్వనాథుడిది శివలింగం చూపించారు. అంటే దర్శనం అయినప్పుడు ఇంత దగ్గరికి వెళ్తాను, ఇలా దర్శనం చేసుకుంటాను. ఎంత బాగా అనిపించిందంటే ఏదో నేను ఫ్రంట్ సీట్లో రావడానికి, అంకుల్ నాకు ఆ ఫోటో చూపించడానికి, ఆర్ ఈసారి కాశీ వెళ్తే నాకు చెప్పు అని చెప్పి ఇవన్నీ వినడానికే ఇలా జరిగింది అని అనిపించింది. ఫెల్ట్ సో రిలాక్స్, సో కామ్ అండ్ బ్లెస్డ్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ అంకుల్, నాతో కాన్వర్జేషన్ చేసి నా మైండ్లో రన్ అవుతున్న థాట్స్ అన్నిటికీ ఒక బ్రేక్ ఇచ్చి శివుడి ఫొటోస్ చూపించి హంపి వస్తే మా ఇంటికి రాని ఇన్వైట్ చేసినందుకు. నాకు స్వీట్ కూడా ఇచ్చాడు తెలుసా అంకుల్. ఏంటో తెలియదు కానీ చాలా టేస్టీ ఉండే. పోయేదవా వాష్రూమ్లో వీడియో ఏంటి బంద్ చేయి. సేఫ్ ల్యాండ్ హో గయా. లిటరల్లీ లోపల ఇట్లాగే అరిచా ల్యాండ్ అయ్యాక. శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో వీడియోలు గట్రా తీయకూడదు, సో డైరెక్ట్ కార్లో కట్ చేస్తే. ఏ యాంగిల్ నుంచి అయినా టైము 6:15 ఉందా అసలు? ఇంత హాట్ ఉంది కదా, మనకి ఇదే కావాలనుకోండి ట్రెక్కిను. జస్ట్ షాక్ అయ్యాను, టైం చూసుకుని 5:30 అంటే అనుకుంటే 6:15. నైస్. భయ్య ఏమో పార్కింగ్ నుంచి గొడవ పడుతున్నాడు 10 నిమిషాల నుంచి, అంటే రావట్లేదు. ఉదర్ హేనా భయ్యా ఈస్ ఫైటింగ్, ఐ డోంట్ నో ఫర్ వాట్. రా భయ్యా. భయ్యాకి ఫైన్ పడిందంట, అది ఆయన కష్టం. మళ్ళీ ఎయిర్పోర్ట్ కి రానంటున్నాడు. మన లెగ్ అంతే మామూలుగా ఉండదు. కిतना डाला फाइन? 1,000 रुपीज. 100 बता 100. पता है ना किधर मेरे को छोड़ना? गो स्टॉप बराबर. इनके साथ हो गया ना झगड़ा. हाँ, ये बोल रहा मतलब मैं आपके लिए रुका इधर ही. हाँ, ये बोल रहा है आप इधर टर्न नहीं करना है. हाँ, हाँ. तो इनके साथ हो गया थोड़ा, ये ऐसे ही होते हैं. लास्ट टाइम अंदर आया कैब, आपका अंदर क्यों नहीं आया? कॉस्टली है क्या पार्किंग अंदर? मुझे लगा आप निकलना चाहिए. मैंने कहा बाहर, मैंने उधर से टर्न कर दिया. अच्छा. मुझे अब आना ही है. हाँ, अंदर पार्किंग में गाड़ी फंसती है बहुत टाइम की. हाँ. तो मैं पूरा फिर से फाइन लगा. 100 डाला. చుట్టూ ఇంకా రేయున్నా అంతా కాంతి చూస్తున్నా, ఎక్కడ వేకువ అంటూ రెక్కల విప్పుకు ఎగిరే కళ్ళు, దిక్కులు తెంచుకు దూసుకుపోతూ ఉంటే ఆ పగల వచ్చి కట్లు, కురిసే సుగంధాల హోళీ, చూపదా వసంతాల కేళి, చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి, ఎక్కడే వసంతాల కేళి, చూపవే నీతో తీసుకెళ్ళి. मैं फिर मुंह करते वंश में सावर खाली ये मुंह लोग नहीं अच्छे गैस खरीद देते सावर तुमसे अच्छे क्या मार बस गए खराब क्या दाग गड़ गए मैंने इस अकाउंट के लिए निकाल के बस मुंह कर करना तो ये जो आड़े चोरा है खबर के आड़े चेर को सलमान सब पूरा नार्सल मासा. नाइस.
मैं वो भी करना है नेक्स्ट साल। नेक्स्ट साल आपको जाना है पहलगाम से ट्रैकिंग के लिए? हम सोनमर्ग सोनमर्ग से कर वो चेन्नई एक्सप्रेस देखा है आपने? चेन्नई एक्सप्रेस सिनेमा ऐसा शाहरुख खान। हाँ अब उसी की तरह बात करता है। मैं దీపిక బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడినట్టు నేను బట్లర్ హిందీ మాట్లాడుతున్నా అంటున్నాడు భయ్యా. मेरा नाम आफ्ताब। భయ్య చాలా మంచోడు. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తా, ఎవరైనా శ్రీనగర్ వెళ్ళినప్పుడు క్యాబ్ సర్వీసెస్ కావాలంటే రీచ్ అవుట్. గోస్ట్ స్టాప్స్ టీ నాకు అంత నచ్చదు. సో భయ్య నాకు ఇక్కడ టీ ఇప్పిమంటే ఒక మంచి చోట ఆపాడు. अच्छा चाय लोकल टी, यहाँ नमकीन भी चाय भी मिलती है और लेफ्टन चाय भी मिलती है। आप कहाँ से? हैदराबाद हमारा अपना इलाका है। हैदराबाद हमारा अपना है कि नहीं? है जरूर। कब आए? अभी आज ही आए? Are you alone? Yeah. With someone? No, I came alone. Don't bother for anything. Everybody here you found there भैया भी वो भी clean hearted. Don't worry. అలా మనం వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు కొత్త మనుషులు మీరేం కంగారు పడకండి, దిస్ ఇస్ సేఫ్, డోంట్ వరీ అని చెప్పినప్పుడు ఎంత ధైర్యం అనిపిస్తుంది. बिस्किट साल्ट ये बिस्किट, ओके ये मुट्ठी, हाँ मुट्ठी ठीक है। एंजॉय करना। ठीक जरूर। नेम श्री प्रिया। एक बाइट दे दो, मैं टेस्ट अच्छा है तो वो लेती हूँ। हाँ ले, आप ले लो, कोई बात। आप देखो इसका टेस्ट करो। अच्छा మంచి టీ తాగి ముచ్చట పెట్టి పొంబయ్య వెయిటింగ్ చార్జెస్ కూడా తీసుకోలేదు, హ్యాపీగా నాతో పాటు టీ తాగి బిల్ కూడా తనే పే చేశాడు. హౌ స్వీట్. గోస్ట్ స్టాప్స్కి వచ్చేసా, గుడ్ టు బి బ్యాక్. చాలామంది స్టాఫే మారిపోయారు, కానీ 2-3 ఉన్నారు, గుర్తు కూడా పట్టారు, పలకరించారు, మాట్లాడారు. ఫెల్ట్ రియలీ గుడ్. టు ఆల్ ద గర్ల్స్ అవుట్ దేర్, ప్రశాంతంగా శ్రీనగర్ వెళ్తే ఒక్కళ్ళు వెళ్ళినా ఫ్రెండ్స్తో వెళ్ళినా గోస్ట్ స్టాప్స్లో ఒక స్టాప్ వేసుకోండి. ఇది కొలాబరేషన్ కాదు, నేను నా డబ్బులు కట్టాను, బట్ ప్లేస్ బాగుంటుంది, పీపుల్ బాగుంటారు కాబట్టి రికమెండ్ చేస్తున్నాను. ప్రైవేట్ రూమ్స్ ఉన్నాయి, డామ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను చరితలోన నిలిచిపోయే ప్రేమికులమే నువ్వు నేను. బర్డ్స్ బీ లైక్, మేము కపులని నీకు చెప్పామా, వీఆర్ జస్ట్ హ్యాంగింగ్ అవుట్, ఓకే. Apparently, walking on grass with barefoot can help reduce stress, improve circulation and promote a sense of well-being అంట. అప్పుడు నడుస్తూ ఉండాలి గడ్డి కనబడినప్పుడల్లా. బస్లో ఏమో అప్పర్ బెడ్ కావాలి, కానీ హాస్టల్లో మాత్రం లోవర్ బెడ్ కావాలి వెంటిలేషన్ కోసం. నా కింద బెడ్లో ఒక అమ్మాయి పరిచయం అయ్యారు, తను అప్పుడే ట్రెక్ ఫినిష్ చేసి బ్యాక్ వచ్చారు. కాసేపు మాట్లాడే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకుని టెన్షన్ పడదలుచుకోవాలా, సో తన పైన బెడ్ నాది. డిన్నర్ టైం. జీరా రైస్ కర్రీ ఆర్డర్ చేసా. దాల్ రైస్ అసలు ఉడకలేదని చెప్పి మళ్ళీ రోటీ చేయమని చెప్పాను. జీరా రైస్కి బిల్ అయిద్దని కూడా చెప్పాను. అదృష్టవశాత్తు మా అమ్మ నాన్న చాలా ధైర్యంగానే ఉంటారు నేను ఒక్కదాన్ని వెళ్ళినప్పుడల్లా. కానీ ఈ ట్రెక్లో ఫర్ ద ఫస్ట్ టైం సిగ్నల్ ఉండదు కదా 1 వీక్. సో కుదిరినన్ని సార్లు వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి, ఇది పరిస్థితి, ఇలా కంపెనీ ఉంది, ఇక్కడ క్లైమేట్ ఇలా ఉందని అప్డేట్ ఇస్తూనే ఉన్నా సిగ్నల్ పోయేంత వరకు. సో యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సమ్మర్ సీజన్ లాంటి టైమింగ్, ఓకే. పైన బెడ్ వాళ్ళకి ఫ్యాన్ లేదు, కింద బెడ్ వాళ్ళకి మాత్రం ఫ్యాన్ వస్తుంది. నేనేం చేశాను, 2 బెడ్ల మధ్యలో నా పరుపు కింద వేసి పడుకున్నా. బట్ నాకు ఎందుకో అది నచ్చలేదు. సో ఫ్యూ మినిట్స్ లేటర్ అయితే లాస్ట్ ఇయర్ ఇక్కడ వచ్చాను కదా గోస్ట్ స్టాప్స్కి, అక్కడికి మాట్లాడినప్పుడు ఆయన మనం కొలాబరేట్ అవుదాము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అన్నారు.
ఆబ్వియస్లీ 1 year తర్వాత నాకంటే గుర్తుంటారు కానీ ఆయనకి చాలా మందితో మాట్లాడతారు కదా, గుర్తులేదు. నేను మళ్ళీ గుర్తు చేసా, యూ రిమెంబర్ యూ టోల్డ్ యుల్ గివ్ మీ కొలాబరేషన్ ఇది అంటే, ఐ డోంట్ రిమెంబర్ అంటే సరే ఓకే అన్నాను. అయితే కింద రూమ్లో గాలి ఆడట్లేదు కదా, సరే ఆయనతో ఊరికే అన్నా, సార్ ఎనీథింగ్ దట్ యూ కెన్ డూ ఫర్ మీ, ఐఎమ్ ఫీలింగ్ సఫోకేటెడ్, టెల్ టు ద మేనేజ్మెంట్ దట్ సోహెల్ టోల్డ్ టు డూ సంథింగ్ అంటే, అప్పుడు భయ్యా అని అడిగాను కిందకి వెళ్ళి. కింద కూడా నిద్ర పట్టట్లా, అక్కడ కింద వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నా అనిపించింది అలా పడుకోవడం వల్ల. మధ్యలో వాళ్ళకి ఎంటైర్ రూమ్ ఇచ్చారు అండ్ ఏసీ. ప్రౌడ్ అని అనడం కన్నా ఐ ఫీల్ గ్రేట్ఫుల్. కొన్నిసార్లు అడిగితే పనులు అవుతాయి, అడగండి. ఆస్క్ ఫర్ ఏదో మందికి వచ్చింది, ఆస్క్ ఫర్ బేసిక్ నీడ్స్ సమ్ టైమ్స్. అండ్ కొన్నిసార్లు మనకు అడగకుండానే కాంప్రమైజ్ అయిపోతాం. డోంట్ డూ దాట్. ఫ్రమ్ నౌ ఆన్ ఆస్క్. ఓకేనా? సరే, నాకు ఏసీ రూమ్లో చల్లగా ఉంది, నేను పడుకుంటాం. గుడ్ నైట్. ఇది మీషోలో కొనుక్కున్న టూత్ బ్రష్ హోల్డర్ అనాలో ఏమనాలో తెలీదు. 350 రూపీస్కి 3 ప్రొడక్ట్స్ వచ్చాయి. చిన్న సోప్ బాక్స్ లాంటిది ఒకటి, అండ్ దెన్ క్రీమ్స్ పెట్టుకోవడానికి సిలికాన్ ట్యూబ్స్, అలా 3 వచ్చాయన్నమాట. ట్రిప్ మొత్తం అయిపోయి రిటర్న్ వచ్చాక చెప్తున్నాను, వర్త్ వర్మ. కుదిరితే లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, కొనుక్కోండి. ట్రావెల్ చేసేటప్పుడు హెల్ప్ అవుతుంది. ప్రో టిప్ 1, ఎక్కడున్నా నీళ్ళు తాగాలి, కానీ ట్రిప్పులకి వీటికి బయటకు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ తాగాలి, లేకపోతే నా మతి మరపు ఎలా ఉందంటే, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక చోట తిన్నాను అనమాట. టిఫిన్ తినలేదు కానీ అక్కడ టిఫిన్స్ బాగుంటాయి. డిన్నర్ చేశాను. ఐ హ్యావ్ ఎ గెస్ట్. ఇంత దగ్గరగా మూసుకొని ఉండాలి, అందుకని కొన్ని చోట్ల ప్లేస్ ఏంటో గుర్తు తెచ్చుకోవడానికి నా బ్లాగ్స్ నేనే చూడాల్సి వస్తుంది. బ్యాడ్ మెమరీ ఎదవనండి నేను. పట్టా ప్లేస్ పట్టా విష్ణు వాట్ ఇస్ దట్ భోజనాలయ సంథింగ్ ఉంటుంది. సో అక్కడే బ్రేక్ఫాస్ట్ చేద్దామని నేను ఫిక్స్ అయ్యా. ప్రీప్రా ఫిక్స్ అయితే ఎట్లుంటుందో తెలుసుగా మీకు? कृष्णा ढाबा। कृष्णा ढाबा है क्या ये? हाँ, ये ढाबा है। हाँ, उधर ये खाना भी। हाँ, इधर ही ना 4 कितना किलोमीटर से मैप्स पे डलगेट में है। हाँ, वो डलगेट में। ठीक है. 100 అన్నాడు, 70 అన్నా, 80 అన్నాడు, సరే పదా అన్న. ప్రో టిప్ 2, ఎంత నమ్మకం ఉన్నా కొన్నిసార్లు మధ్యలో మ్యాప్స్ ఓపెన్ చేసుకొని చూసుకోవడం సోలో ట్రావెలర్స్కి చాలా 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 ఇంపార్టెంట్. అది ఫైనలీ ఐఎమ్ హ్యూర్ ఎట్ కృష్ణ ధాబా. వెజ్ రోయ్, ప్యూర్ వెజ్. అది బ్రేక్ఫాస్ట్కి వెళ్ళా కాబట్టి ఆబ్వియస్లీ టిఫిన్ లాంటిదే ఆర్డర్ చేయాలి. ఆలూ పరోటా అనుకున్నా, ఎలాగో ఈ ట్రిప్లో ఇంకా బాగానే తింటా కదా, ఇక్కడ దోశ ట్రై చేద్దాం అసలు చట్నీ ఎట్లుంటుంది అని చెప్పి ఆర్డర్ చేసా. కానీ చుట్టుపక్కల చూస్తే అందరూ హెవీ బ్రేక్ఫాస్ట్, లైక్ రోటీ, రాజ్మా, కర్రీ, హెవీగా తింటుంటే ఐ మిస్డ్ అనుకున్నా. దోశ బాగుంది, కానీ మనకి ఇటువైపు చట్నీలు తిన్నాక అటువైపు చట్నీలు తిన్నాక కొంచెం కష్టంగానే ఉంటుంది. ఒక లస్సీ పార్సల్ తీసుకున్నా, మళ్ళీ మౌంటైన్స్లో ఎక్కడ దొరుకుతుందో డౌట్ అని చెప్పి ఇంకా బిల్లు పే చేసి బయలుదేరా. నోట్ చేసుకోండి, కృష్ణ వైష్ణో ధాబా మస్ట్ ట్రై శ్రీనగర్లో. ఇంటికి వచ్చాక ర్యాండమ్గా ధాబా గురించి సర్చ్ చేస్తుంటే ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ గురించి నాకు తెలిసింది. అక్కడ ఉన్నప్పుడు ఐడియా లేదు. February 17, 2021లో కృష్ణ ధాబా దగ్గర ఒక ఫైరింగ్ జరిగింది. అన్ఫార్చునేట్లీ ఆ ధాబా ఓనర్స్ సన్ ఆకాష్ మెహ్రా ఆ ఫైరింగ్లో చనిపోయారు. సో అప్పటి నుంచి ఇక్కడ టైట్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ మెజర్స్ చాలా ఉంటాయి ఆ ఏరియాలో. ఆ ఇన్సిడెంట్ జరిగిన 2 monthsకి మళ్ళీ రీఓపెన్ చేశారు. కౌంటర్ దగ్గర అంకుల్ని చాలాసార్లు చూశాను, కానీ ఇంత పెద్ద పెయిన్ని హోల్డ్ చేస్తున్నారు బ్యాక్ అని అర్థం కాలేదు. But we are sorry. And I'm back.
బట్ ఈ కౌచ్ చూస్తుంటే ఫ్రెండ్స్లో కౌచ్లో లేదా సెటప్. No one told you life was gonna be this way. Jobs joke you broke, love lies your way. It's like you're always stuck in second gear, and it hasn't been your day, your week, your month, or even your year. I'll be there for you. When the rain starts to pour, I'll be there for you. Na 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 na. ఈసారి నో ఐప్యాడ్, నో మూవీ డౌన్లోడ్స్, నో ఆఫ్లైన్ వీడియోస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. జస్ట్ బీ దేర్, యూనో, బీ దేర్, ప్రెజెంట్. అది మ్యాటర్. ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా 10 కల్లా బెడ్ ఖాళీ చేయాలి. ఇచ్చాడు కదా అని చెప్పి ఎక్స్ట్రా చేసామనుకో పీకుతారు. సో బెడ్ ఖాళీ చేసి రెడీ పెట్టమని చెప్పాడు. ఐ లీవ్ ఎట్ 11:30 దో. తల ఇలా మాత్రం తుడుచుకోకండి, చచ్చిపోద్ది. నేను తొందరగా ఆరాలి అని చెప్పి రప్ప తుడిచా. టెన్ అయింది. 11-12 11:30కి స్టార్ట్ అయితే కూడా నేను చాలా ఎర్లీ వెళ్తున్నట్టు. 11:45కి స్టార్ట్ అయితే చాలు. ఇక్కడ నుంచి జస్ట్ 2 minutes అనమాట. లాస్ట్ ఇయర్ నేను గోస్ట్ ఆఫ్ శ్రీనగర్ వచ్చినప్పుడు ఈ స్పేస్ లేదు అసలు. ఈసారి ఆల్టుగెదర్ భలే డిఫరెంట్ వైబ్ ఉండే. ప్లేస్ టు సిట్, రిలాక్స్, మ్యూజిక్, ఫూట్బాల్ అండ్ ఎవ్రీథింగ్. పికప్ టైం 12కి అనమాట. ఎగ్జాక్ట్ 11:45కి స్టార్ట్ అయ్యాను. లండన్ బేబీ. మీరు ఫ్రెండ్స్ చూస్తుంటే రిఫరెన్స్ అర్థం అవుతుంది. Yes. May I know your name, please? My name is Sri Priya. Sri Priya. Sri Priya. Where are you from? Hyderabad. Fine. Give me something. Let me settle down. Okay. I'm in a Just mood. one. Yeah, sure. Sorry, Sangeeta ji. That's how I felt when you asked me to click after getting into the bus. I don't want to hide or remove the footage showing how I felt, but since we later built a good rapport, I kept it as is. Sorry. ఫస్ట్ ఇంప్రెషన్ ఆర్ ఒపీనియన్ తర్వాత బాండ్ ఫామ్ అయిన కొద్దీ అది ఎంత డ్రాస్టిక్గా చేంజ్ అవుతుందో. ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషనే అని అనుకుందానికి కాస్త అనిపించింది లాస్ట్ డేకి విత్ సంగీతాజీ. బాయ్స్ వర్ హ్యావింగ్ ఏ బ్లాస్ట్. లుక్స్ లైక్ మంచిగా పూల్ సెటప్ చేసుకున్నట్టున్నారు. చిన్న వాటర్ ఫ్లో ఉంటే అంతే ఇంకా సెట్. జిలకాలాటలలో ఆహా, ఆ పంట పొలాలు చూడండి అసలు. దాని మధ్యలో ఇల్లు, వెనక మౌంటైన్స్. రాసిపెట్టి ఉండాలిరా ఇలాంటి చోట్ల ఉండాలంటే. ఫ్రేమ్ ఫ్రీజ్ కరో. మేము వెళ్తున్న ప్లేస్ సోన్మర్గ్, 55 kilometers ఉందన్నమాట. फिर से बोलो. वो पानी क्या है वो भूल गए. फ्रेश चनाव. డ్రైవర్ భయ్య పెట్రోల్ కొట్టించుకుంటూ మన మధ్యలో దిగు అని చెప్పి వాటర్ బాటిల్ తీసుకోరా అని పంపించాడు. అంటే ఫ్రెండ్ సీట్లో పక్కన కూర్చున్నా కదా, సో అసిస్టెంట్. I'm just joking. You can ask, it's okay. ఇంకోసారి దిగమన్నాడు అనుకో దొబ్బాయి బా అని. ఇదివరకు చిప్స్ చూస్తే మినిమం ఒక 2, 3, 4 అయినా తీసుకుంటుండే. ఇప్పుడు చూస్తుంటే ఇవన్నీ మన వల్ల కాదు అనిపిస్తుంది. గ్లూకోజ్ నేను ఓఆర్ఎస్ఎల్ చెయ్యి. సీట్ ఇచ్చి కూర్చోమన్నాడు. कितना? कहाँ से आ रहे हो? हैदराबाद से. अच्छा लीजिए. एक कवर है तो दे दो ना. कितना?
खाना है ना इसको तो खा लो, इसको कवर में डालने की क्या जरूरत अभी अभी भूख नहीं लग रहा। है। 5 डाल लो, हाँ 25 डालो। లంచ్ టైం కావస్తుంది, ఎప్పుడు ఆపుతాడా అని వెయిట్ చేస్తున్నాను. భయ్యా చూడండి, అసలు రోడ్డు మీదే చూడట్లేదు. ఫ్రంట్ సీట్లో కూర్చుంటే ఇదే ప్రాబ్లం, మనకు అన్నీ కనిపిస్తాయి సెట్ బ్యాక్స్. వెనక వాళ్ళు ఏమో హ్యాపీ కూర్చుంటారు. భయ్యా చెప్పాను, భయ్యా కాస్త రోడ్డు కూడా చూడవా మధ్య మధ్యలో అని. ఫైనలీ లంచ్ స్పాట్కి వచ్చేసాం. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే ఆగి తిన్నాము, ఈసారి కూడా అక్కడే ఆపాడు. వాళ్ళకి బాగా డీలింగ్స్ ఉన్నాయన్నమాట. టూ రోటీ రాజ్మా కర్రీ ఆర్డర్ చేశాను, బాగానే ఉంది. వేరే వాళ్ళు కాశ్మీరీ పులావ్, పన్నీర్ కర్రీ ఆర్డర్ చేశారు. సో అలా అన్నీ మిక్స్ చేసుకుని టేస్ట్ చేసాం. వెల్కమ్ టు సోన్మార్గ్. బట్ మేము వేరే రూట్ తీసుకోవాలి బికాస్ క్యాంప్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది. ఆల్మోస్ట్ దేర్. అండ్ ఆ లెఫ్ట్ సైడ్లో ఉంది ఎవరో చెప్పుకోండి. అఫ్ కోర్స్ మీరు చెప్పలేరు, రెహమాన్ భయ్యా. లాస్ట్ ఇయర్ నా శ్రీనగర్ వ్లాగ్స్ చూస్తుంటే యూ నో హౌ మచ్ రెహమాన్ భయ్యా మీన్స్ టు మీ. భయ్యాకి మెసేజ్ చేస్తున్నాను, రెహమాన్ భయ్యా मैं आ रही हूँ, अब किधर है, बेस कैंप में है क्या, मैं आ रही हूँ, ये बैच में जा रही हूँ, एक्सेट्रा అని. అండ్ గెస్ వాట్, రెహమాన్ భయ్యా వాజ్ పార్ట్ ఆఫ్ అవర్ గ్రూప్. ఏదో తెలియని ఒక ధైర్యం, నేను తెలిసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని. లెఫ్ట్లో క్యాప్ పెట్టుకున్నారు కదా, దట్స్ ఆరిఫ్. హీ ఓన్స్ క్లిఫ్ హ్యాంగర్స్. అండ్ ఈసారి క్యాంప్ సైట్ మామూలుగా లేదు, సెటప్ అదిరిపోయింది. కొంచెం సేపు అలానే కూర్చున్నాను, టైం స్పెండ్ చేశాను, ఫ్రెష్ ఎయిర్ బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేశాను. ఇంకా అందరు సెటిల్ అయ్యాక కాసేపు ఇంట్రొడక్షన్స్, ఎన్ని ట్రెక్స్ చేశారు, హెల్త్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, ట్రెక్ ఎలా ఉండబోతుంది, క్లిఫ్ హ్యాంగర్స్ గురించి చాలాసేపు డిస్కషన్ జరుగుతుంది. గ్లాసెస్ పెట్టుకున్నా కూడా బతికిపోయా, మధ్య మధ్యలో తోలినా అర్థం కాలేదు ఎవరికి, వింటున్నా అనుకున్నారు పాపం. మరి లాస్ట్ ఇయర్ విన్నా కదా నేను. ఇంకా సేపటి టీచర్ కాబట్టి ఎక్కడికక్కడ నిద్ర మొత్తం పోయింది నాకైతే. ట్వంటీ ఎయిత్న ట్రెక్ చేయడానికి మేము ఒక్కడమే కాదు వెళ్ళేది, చాలా గ్రూప్స్ ఉన్నాయి. ప్రీమియమే 2 బ్యాచెస్ ఉన్నాయి, నార్మల్ బ్యాచెస్ కూడా ఉన్నట్టున్నాయి. సో ఈసారి క్యాంపింగ్ సెటప్ అందుకనే డిఫరెంట్ ఉంది. మా బ్యాచ్లో ఉన్న గర్ల్స్ అందరూ ఒక టెంట్లో ఉన్నాము, బాయ్స్ అందరూ ఇంకో టెంట్లో ఉన్నారు. రేపు నుంచి ఇంకా 2-3 కలిసి ఉండే టెంట్, ఇండివిజువల్ టెంట్స్ ఉంటాయి. ఇవాళ ఒక్క రోజుకి ఇదనమాట సెటప్.
అండ్ క్యాంప్ సైడ్లో ట్రాంపోలిన్ ఉండే, నేను ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయాలా. ఇంకా నాలో ఉన్న కెట్ బయటకు వచ్చి ఎగురు 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 అని అన్నా కూడా దొరలేకపోయాను, బట్ ఎగిరాను అనమాట. నాకు ఎలా ఎగరాలో రాక ఇంకా భయ్యని అడిగాను, నువ్వు ఎగురు చూస్తా అని చెప్పి. భయ్య ఎగిరాడు చూడండి. అయ్యో పోయి మేడ ఎరగపోద్దేమో అని భయం వేసింది రా నాయన. ఎయిట్ PM అయితే నీకు ఆకలిని ఎగిపోని వాళ్ళు డిన్నర్ సర్వ్ చేస్తారు, వెళ్ళి నీకు తోచినంత తిన్నవే, అది రూల్ అనమాట. టెంట్ ఓపెనింగ్కి ఎగ్జాక్ట్ రైట్ సైడ్ ఫస్ట్ బెడ్ మందనమాట. ఇంకా పడుకునే ముందు రేపు మార్నింగ్ లేవగానే టైం వేస్ట్ చేయకుండా ఏం వేసుకోవాలి, ఈ బ్యాగ్లో ఏం ఉండాలి, ఆ బ్యాగ్లో ఏం ఉండాలి అని చెప్పి చాలా బ్రెయిన్ స్టార్మ్ చేసి తెగ ప్యాకింగ్ చేసేసాను. ఎందుకంటే రేపటి నుంచి మొదలే గెలిచేందుకు కాదిది సమరం, బ్రతికేందుకు జరిగే కథనం, కదిలేందుకు మొదలి పయనం, సరికొత్తగా గతముకు గమనం, ఆరంభమేలే. నిజంగా ఈ ఫీల్డ్లోనే ఉన్నా నేనైతే. సో రేపు మేము సోన్మర్గ్ నుంచి స్టార్ట్ అయ్యి నిచ్నై, అక్కడ మా బేస్ క్యాంప్ డే 1. అక్కడి నుంచి అలా చాలా కథలు ఉన్నాయి, నెక్స్ట్ బ్లాగ్లో చూద్దాం. ఈ బ్లాగ్ కొంచెం లెందీ కావాలని పెట్టాను. నాతో పాటే మీ ప్రయాణం కూడా కొనసాగిస్తారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ శ్రీప్రియ ఫ్రమ్ సోన్మర్గ్.